ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆదివారం దినాన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని వందనాలు చేస్తాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమలు చేసా, కృపల దేవ, దయరాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచుకోబడి నీకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తాను. నేను అందరితో నేను రక్షించుంది. అయ్యా వాక్యం ద్వారా ఎవరితో ఏ రీతిగా మాట్లాడుకొచ్చినాం అలా మాట్లాడమని నజరేడనేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాటల పుస్తకం నుంచి నీ కృప జీవం కంటే ఉత్తమైన దేవుని పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభును ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడ మహాగండ యేసయ్యానికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన యేసయ్య స్వరాన్ని నింపజేయండి తండ్రి. తండ్రి మా హృదయాన్ని కదిలించే వర్తమానం చేత మమ్మల్ని నింపండి యేసయ్య. తండ్రి నీ స్వరం తండ్రి మమ్మల్ని బాగు చేయాలి యేసయ్య. నీ స్వరము తండ్రి, నీ మాట తండ్రి చాలా శక్తివంతమైన తండ్రి, బలమైనది తండ్రి. ఆ స్వరమే తండ్రి ఈరోజు మమ్మల్ని బాగు చేయాలని ప్రార్థిస్తూ తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 3వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 63 వర్స్ 3. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్న మాట. ఈరోజు దావీదు మహారాజు ఈ సందర్భము రచిస్తూ ఆయన కృపని గురించి చాలా మంచిగా వివరించడం జరిగింది ఈ కీర్తన గ్రంథంలో. మనము చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం బైబిల్లో, కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుని కృప చాలా శక్తివంతమైనది అనే మాటను మనం చూస్తాం. నీ కృప నాకు చాలును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప అంట జీవం కంటే ఉత్తమమైనదంట. ఈరోజు నువ్వు ఏ సమస్యలలో బాధపడుతున్నావు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, నీకు తెలివి కావాలి, నీకు వివేచన కావాలి. ఈరోజు నీ కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు, సమాధానం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన కృప నిన్ను వెంబడించబోతుంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో దేవుని కృప కూడా అలాగే నిన్ను వెంబడిస్తుంది. ఈరోజు దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది కనుకనే నువ్వు ఇంకా సజీవులకులో ఉన్నావు. ఆ నువ్వు సజీవులుగా ఉన్నావు కాబట్టి దేవుని స్తుతించు, దేవుని మయంపరచు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన కృప అంట జీవము కంటే, అంటే లైఫ్ కంటే చాలా ఉత్తమమైనది, అంటే దానికంటే చాలా హెచ్చైనది. ఆ కృపని పట్టుకొని నువ్వు ముందుకు కొనసాగు. ఈరోజు నీకు ఏ సమస్య వచ్చినా తండ్రి నీ కృప నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలని ప్రార్థన చేసి ముందడుగు వేయి. ఈరోజు దేవుని కృప నీకు సహాయం చేయబోతుంది. ఈరోజు ఏ సమస్యనైనా ఆశీర్వాదంగా మార్చే శక్తి ఆయన కృపలో ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరూ దేవుని కృప పొందుదురు గాక. దేవుని కృప వారి జీవితాలని మార్చును గాక. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నత మహాగండ యేసయ్యనికి వందనాలు తండ్రి. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడుతండి, దాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తాము తండ్రి. ఈ వాక్యాన్ని ఒక నాటిన విషయం ఫలింపజేయండి యేసయ్య. తండ్రి విన్న వాక్యాన్ని ఫలింపజేయండి యేసయ్య. తండ్రి ఈ వాక్యం ప్రతి ఒక్కరు తండ్రి జీవితాల పక్షం తండ్రి నెరవేర్చడం ప్రార్థిస్తాం యేసయ్య. తండ్రి నీ స్వరాన్ని వినిపించేశారు తండ్రి. ఈ వాక్యం నెరవేర్పు కూడా తండ్రి ప్రతి ఒక్కరు చూడాలని ప్రార్థిస్తాం యేసయ్య. తండ్రి అనారోగ్యమైన సమస్యలు కావచ్చు తండ్రి, ఆర్థిక ఇబ్బందులైన సమస్యలు కావచ్చు తండ్రి, ఏ సమస్యలైనా ఈరోజు తండ్రి నీ కృప వారిని బాగు చేయాలి యేసయ్య. నీ కృప తండ్రి ఆకాశం కంటే తండ్రి హెచ్చైనది తండ్రి. ఈరోజు తండ్రి నీ కృప తండ్రి వారిని బాగు చేయాలి యేసయ్య. తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడు తండ్రి. నీ కృప చాలా గొప్పది తండ్రి. నీ కృప జీవం కంటే ఉత్తమమైన తండ్రి. వారి అనారోగ్యం ఆరోగ్యంగా మార్చే శక్తి నీ కృపకు ఉంది తండ్రి. తండ్రి వారి ఆర్థిక ఇబ్బందులు విస్తారమైన సమృద్ధిగా మార్చే శక్తి నీ కృపకు ఉంది తండ్రి. ఉద్యోగాలు లేని వారి తండ్రి ఉద్యోగం కలిగే శక్తి తండ్రి నీ కృపకు ఉంది తండ్రి. ఈరోజు ఆ కృపను తండ్రి వారికి తోడే ఉంచుకుని ప్రార్థిస్తాం యేసయ్య. తండ్రి నీ కృప తండ్రి వారి తండ్రి నిరంతరము
తండ్రి వారికి సహాయం చేయాలని ప్రార్థిస్తూ తండ్రి ఈ వారంలో ప్రతి ఒక్క కార్యాలు నీ చేతిలో అప్పచెప్తున్నాము తండ్రి. తండ్రి సెప్టెంబర్ మాసం అంతట్లో తండ్రి నీ బిడ్డలు తండ్రి ఆశీర్వాదాల చేత తండ్రి మెండైన దీవెల చేత నింపబడి ప్రార్థిస్తూ నీ కృప ఆకారంగా చెప్తూ నా యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.